నమస్కారం. పొలిటికోస్ వీక్షకులకు స్వాగతం. మమ్మల్ని ఆదరిస్తున్న తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. లాస్ట్ ఎపిసోడ్లో ఏకాగ్రతని, నైపుణ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో స్వామి గారి మాటల్లో విని తెలుసుకున్నాం కదా. మరి ఈసారి అతి వేగంగా వ్యాప్తి చెందుతున్న చెడును గురించి మనం మాట్లాడుకుందాం. దానికోసం మరొకసారి రామకృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్ శితికంఠానంద స్వామీజీ గారిని మరొకసారి కలిసి ఆయన దగ్గర నుంచి మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురూజీ గారు. నమస్తే. సో మా ప్రేక్షకులకి చక్కగా అన్ని రకాలైనటువంటి సలహాలని, సూచనలని ఇస్తూ మా ప్రేక్షకులని మంచి దారిలోకి తీసుకెళ్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. సో ఈరోజు మనం అతి వేగంగా మంచి కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నటువంటి చెడు గురించి మా ప్రేక్షకులకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. సో నేటి యువతని పట్టి పీడిస్తున్నటువంటి ఈ చెడు మార్గాలు ఏంటి, అసలు యువత అందులో నుంచి ఎలా బయటపడాలి? మనము అందరం కూడా ఇప్పుడు యువత చెడిపోతుంది, చెడు మార్గాల వైపు వెళుతున్నారు అని అంటున్నాం. కానీ వారు ఎందుకు అటు వెళుతున్నారు, ఎందుకు అవి వాళ్ళని ఆకర్షిస్తున్నాయి, దాని గురించి మనం ఎక్కువ ఆలోచించట్లేదమ్మా. ప్రతి వ్యక్తి కూడా ఆనందాన్ని వెతుకుతున్న ఒక విద్యార్థి దగ్గర నుంచి యువకుడు వరకు వాళ్ళు ఆనందాన్ని వెతుక్కునేటువంటి ప్రక్రియలో మనం నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియలను వాళ్ళకి అలవాటు చేయలేదు. కాబట్టి ఏదైతే మనం వ్యసనాలు అంటున్నామో వాటి వైపు వెళుతున్నారు. పక్కన ఆయన ఏం చేస్తున్నాడు, ఆనందాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నాడు, పలానా దాంట్లో వెతుక్కుంటున్నాడు, అది చేస్తే నాకు కూడా ఆనందం పెరుగుతుంది. అది ప్రతి జీవికి అది కోరికగా ఉంటుంది. ఒక చలిచీమ నుంచి బ్రహ్మ పర్యంతం సృష్టిలోకి వచ్చినటువంటి ప్రతి జీవి ఆనందాన్ని కోరుకుంటుంది, ఆనందాన్ని పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ఎక్కడ నిజమైనటువంటి ఆనందం వస్తుందో మనం చెప్పకపోతే మనం ఏదైతే అందులో ఆనందాన్ని వెతుక్కోకూడదో వాటిలో ఆనందాన్ని వెతుక్కుంటారు. అది సహజం. అది ఎక్కడ మనిషికి నిజమైనటువంటి ఆనందం వస్తుంది, వాళ్ళు విద్యార్థి దశలో ఉన్నప్పుడే ప్రతి స్కూల్లో తప్పనిసరిగా పిల్లలకి హృదయ వికాసం. మనిషి అంటే కేవలం మెదడు కాదు, ఆలోచనే కాదమ్మా, మన హృదయం ఉంది. కాబట్టి ఆ హృదయం యాక్చువల్లీ విశాలంగా అయ్యేటట్లు చేయాలి. ఏ విధంగా చేస్తాం అంటే, ఒక విద్యార్థిని తీసుకువెళ్ళి ఒక పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థిని ఒకసారి పల్లెటూరులో ఉన్నటువంటి విద్యార్థి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థికి అక్కడ పేద విద్యార్థి ఉన్నాడు, ఆ పేద విద్యార్థికి ఒక స్కూల్ బ్యాగో, ఒక పెన్నో, ఒక నోట్ పుస్తకం కొని ఈయన బర్త్డేకి అక్కడ ఇచ్చాడనుకోండి, ఆ పిల్లవాడికి ఆ రోజు నేను ఇంకొక వ్యక్తికి సహాయం చేశాను, అందులో ఉన్నటువంటి ఆనందం రుచి దొరుకుతుంది. అది చెప్పితే మనం వచ్చేది కాదు. ఆ చర్య వాళ్ళు చేశారు కాబట్టి యాక్షన్, ఒక ఆనందం దొరుకుతుంది, ఆయన హృదయం కొంచెం విశాలమైంది. సో ఇద్దరు ఆ విధంగా, లేకపోతే ఒక ఆర్ఫనేజ్కి తీసుకువెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి ఆర్ఫన్ పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. వీళ్ళు పాకెట్ మనీ ఏదైతే ఉందో కొంత ఆ పిల్లలతో పంచుకొని వాళ్ళకి ఉపయోగపడే వస్తువులను దానం చేశారనుకోండి, ఈ పిల్లలకి అందులో ఆనందం వస్తుంది. లేకపోతే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పేషెంట్స్ ఉంటారు, రోగులు, వాళ్ళ చేతిలో ఒక పండు పెట్టి మీరు తొందరగా కోలుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తాను, తొందరగా మీకు స్వస్థత చేకూర్చాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు అన్నారనుకోండి, తల్లి అంటే ఉపాధ్యాయులు వాళ్ళు శిక్షణ ఇచ్చి, ఆ పేషెంట్ ఎంత సంతోషపడతారు, వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి సంతోషాన్ని చూసి పిల్లలకి సంతోషం అవుతుంది. వాళ్ళు సాయంకాలం ఇంటికి వచ్చిన రోజు నేను ఒకవేళ మంచి పని చేశాను, సంతృప్తితో నిద్రపోగలుగుతారు. అదే ఆ విధంగా మెల్లమెల్లగా వాళ్ళకి ఏంటంటే హృదయం విస్తరిస్తూ పోతూ ఈ సమాజం పట్ల, ఈ దేశం పట్ల నాకు ఒక బాధ్యత ఉందని చెప్పి ప్రతి మనిషి కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని, సమాజంలో ఉన్నటువంటి చెడును తొలగించడానికి వాళ్ళు కార్యోన్ముఖులు అవ్వగలుగుతారు ఎదిగిన తర్వాత, పెద్దగా అయిన తర్వాత. ఆ బీజాలు మనం చిన్నప్పటి నుండి వేయట్లేదు. ఆ పరోపకారం వచ్చే ఆనందాన్ని రుచి చూపించట్లేదు. కొంచెం ప్రార్థన ద్వారా వచ్చేటువంటి అంటే ఆనందము, ప్లస్ ధ్యానం ద్వారా వచ్చేటువంటి ఆనందం. ఒక ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, 1వ తరగతి పిల్లలు ఉన్నారు, టీచరు తరగతి గదిలో వెళ్ళిన వెంటనే పాఠం మొదలు పెట్టకూడదు. టీచరు కొద్దిసేపు ధ్యానంలో ఉండాలి, ఒక మొదటి 5 నిమిషాలు. సరే, ఏకాగ్రత వచ్చినా రాకపోయినా, నా ఆలోచనని నిగ్రహించగలిగినా లేకపోయినా కూడా ఆ ధ్యాన ముద్రలో ఉండాలి. ఆ ముద్రలో ఉన్నప్పుడు పిల్లలకి ఏమవుతుందో వాళ్ళు కూడా వెంటనే టీచర్ని అనుకరిస్తారు. అంతే కదా, 1వ తరగతి పిల్లలు ఏం చేస్తారు, టీచర్ ఏం చేస్తారో చెప్తాడు, చెప్పాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. వాళ్ళు కూడా మెల్లగా అన్ని టీచర్ ఏదైతే ముద్రలో ఉందో ధ్యాన ముద్ర, అదే ముద్రలో వాళ్ళు అనుకరిస్తారు. వాళ్ళకి మెల్లగా సంస్కారం ఏర్పడుతుంది. ఏంటంటే, ఇలా కళ్ళు మూసుకొని నా మనసుని నేను అధ్యయనం చేయాలి, పరిశీలించాలి, ఏకాగ్రతని పెంచుకోవాలి అనేటువంటి సంస్కారం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అట్లా తర్వాత దే విల్ బికమ్ అడెప్ట్ ఇన్ మెడిటేషన్, నిష్ణాతులు అవుతారు ధ్యానంలో. అప్పటి నుంచి అది ఇవ్వకుండా వెంటనే వాళ్ళు రెస్ట్లెస్గా ఉన్నారు, ఇక్కడ వాళ్ళ మీద వీళ్ళు దూకుతున్నారు, ఈయన మీద ఆయన దూకుతున్నాడు, వాళ్ళని గీకుతున్నారు, అదే చేస్తుంటారు. పిల్లలు వెనకటి తిరుగుతూ ఉంటారు, రెస్ట్లెస్గా ఉంటారు. ఆ రెస్ట్లెస్నెస్ అంతా కూడా తగ్గుకుంటూ పోతూ ఉంటుంది. ఎప్పుడు ధ్యానం అనేటువంటి ప్రక్రియతో వాళ్ళ విద్యాభ్యాసం ప్రారంభం అవ్వాలి.
సో అక్కడ కాకపోతే ఏమవుతుందో తర్వాత ఆ బీజాలను వేయటం ఎంత మొక్కే వంగనది మానే వంగున అంటాం కదా. సడన్గా ఇప్పుడు అన్ని ఏకాగ్రత పూర్తిగా చిన్న భిన్నం అయిన తర్వాత నేను ఒక 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు యువకుడిగా ఉన్న తర్వాత నా మనసు నాకు నిగ్రహంలో రానప్పుడు నేను ఇప్పుడు వెంటనే ధ్యానం చేసేస్తే మనసు నిగ్రహం రాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అభ్యసనాలు సాధనలు చేయలేదు కదా. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఏ విధంగా అయితే శరీరం అనారోగ్యానికి గురైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనం ఏదో మందులు తీసుకొని స్వస్థత కోసం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మనసుకు రోగం వచ్చినప్పుడు నేను మానసిక వైద్యులు ఉన్నారు, వాళ్ళు వెంటనే నా మనస్సుని అంటే సరిగ్గా చేసి నాకు ఇచ్చేస్తారు. అదొక పరికరం లాగా ఒక పార్ట్ లాగా అని అనుకుంటున్నాం. అంటే నా ఆలోచనలో నా నిగ్రహం ఉండాలి, మై మైండ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అన్నటువంటి భావన వాళ్ళకి వెళితే అప్పుడు ఎప్పుడైతే వాళ్ళలో అంటే ఈ సకారాత్మక భావాలు ఎక్కువ ఉండి వాళ్ళ ఆలోచనలతో వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు ఎలాంటి వ్యసనము వాళ్ళు వెళ్ళరు, వ్యసనం జోలికి వాళ్ళు వెళ్ళరు. ఆ వ్యసనాల జోలికి వెళ్ళటం, బయట నుంచి ఆనందాన్ని వెతుక్కోవడం ఇదంతా ఎందుకు జరుగుతుందంటే తమ ఆలోచనలతో తమ భావోద్వేగాలతో వాళ్ళు సంతోషంగా లేరు కాబట్టి బయట నుంచి కొంచెం ఏదైనా తీసుకొని ఆనందాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని వాళ్ళు అది చేస్తున్నందుకు వాళ్ళని నిందించకుండా, తిట్టడం కాకుండా, కండెమ్ చేయడం కాకుండా వాళ్ళకి ఈ పాజిటివ్ ఇందాక పిల్లలకి ఏదైతే ఇస్తున్నామో అట్లా వీళ్ళందరికీ ఈ అభ్యసనాలు కొంచెం ఒక భజన ఉంటూ ఆ భజనలో వాళ్ళు లీనమయ్యి అందులో ఆనందాన్ని అనుభవించడం తెలుసుకుంటే భగవంతుడికి సంబంధించిన భజన అది మనసును పవిత్రం చేస్తూ ఉంటుంది. పవిత్రత పెరుగుతున్న కొద్ది ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతున్నప్పుడు కల్లా నీకు నైపుణ్యాలు పెరుగుతాయి. ఈ నైపుణ్యాలు రావట్లేదని, ఏకాగ్రత లేదని చెప్పి తల్లిదండ్రులు తిడుతున్నారని, ఉపాధ్యాయులు తిడుతున్నారని, వెనకబడిపోయానని ఈ విధంగా ఈ నాగింగ్ థాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆలోచనలు వాళ్ళని వేధిస్తున్నాయి. ఆ ఆలోచన నుంచి బయటపడటానికి పాపం వీళ్ళు ఈ ఎత్తుకుంటూ చెడు మార్గాలు పట్టుతున్నారు. కాబట్టి మనం వాళ్ళని నిందించకుండా అసలు మనిషి సకారాత్మక అంటే సరి అయినటువంటి మార్గంలో నడపడం అంటే ఏంటి, మనిషి జీవితంలో తనలో తాను రమిస్తూ సంతోషంగా ఉండటం అంటే ఏం చేస్తే సంతోషంగా ఉంటాడు, దీనికి సంబంధించి ప్రాథమికమైనటువంటి అవగాహన లేకపోవడం వలన మనం వాళ్ళని సరిగ్గా శిక్షణ వాళ్ళకి ఇవ్వకపోవడం వలన వాళ్ళు ఆ పెడ మార్గాన వెళుతున్నారు. చుట్టూ చూస్తున్నారు, మిగతా వాళ్ళు అటు వెళ్తున్నారు, నేను కూడా ఇటే వెళ్ళాలనిపోయి వెళ్తున్నాను. సో కానీ ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో తల్లిదండ్రులు విడిపోవడం, విడాకులు తీసుకోవడం, ఉన్న ఒక్కరు కూడా పేరెంట్స్ కూడా పిల్లల్ని గైడ్ చేయలేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. సో మీరు చెప్పినట్లు తల్లిదండ్రులే మొదటగా వాళ్ళని మంచి మార్గంలో నడిపించాల్సినటువంటి మొదటి గురువులు. వాళ్ళు సరిగ్గా లేనప్పుడు ఈ పిల్లలు చెడు మార్గాల్లో వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇలాంటి వాళ్ళకి ఒక పర్టికులర్ ఏమైనా ఒక సలహా ఇచ్చే అవకాశం ఉందా మీ దగ్గర నుంచి? అందుకని విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాలమ్మా. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి రాకపోతే ఆ సంస్కారం వాళ్ళ విద్య ద్వారా రావాల్సిందే. సంస్కారం లేని చదువు కాదు. సంస్కారం రాకుండా అది విద్య అనలే మనం. సంస్కారం చదువు రెండు కలిసి వెళ్ళాలి. కానీ ఇప్పుడు భారతీయ విద్యా విధానంలో సంస్కారం చదువు కలిసి వెళ్ళట్లేదు. మన ఋషులు మునులు మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానం అంతా పిల్లలకి అందాలి. ముఖ్యంగా అభ్యసనాలు సాధనలు వాళ్ళకి అందించాలి. సో అది అందించకుండా మనం వాళ్ళని ఏమనలేము. ప్లస్ తల్లిదండ్రుల నుంచి అందకపోతే కనీసం విద్య ద్వారానే అందాలి ఆ సంస్కారం అనేటువంటిది. ఆ విద్య ద్వారా స్కూల్లో పాఠ్యాంశంలో భాగంగా చేసి తరగతి గదిలో మనం అందించకపోతే మాత్రం తప్పకుండా సమాజం చాలా నష్టపోతుంది. ఇప్పటికే చాలా నష్టపోయాం. అంటే ఏది అడ్డొస్తుందంటే దీనికి ఈ సెక్యులర్ అన్నటువంటి పదమే అడ్డొస్తుంది నాకు తెలిసినంత వరకు. అయితే ఏ మతానికి సంబంధించినటువంటి విషయాలను అందించలేదు. మతం కాదు ఇక్కడ. మన భారతీయ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది, మన ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది పారమార్థిక విజ్ఞానం. దాని విజ్ఞానం అది, శాస్త్రం అన్నారు. అందుకని రెండు రకాల విజ్ఞానాలు ఉన్నాయమ్మా. ఒకటి భౌతికపరమైనటువంటి విజ్ఞానం, వస్తు విజ్ఞానం. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ అంతా బాహ్య ప్రపంచాన్ని, వస్తువులకు సంబంధించిన విజ్ఞానం. మన వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆంతరంగిక ప్రపంచాన్ని పరిశోధించారు. అంటే మనిషికి ఎన్ని సౌకర్యాలు సమకూడినా కూడా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ధనం ఉన్నా కూడా తనతో తాను ఆనందంగా ఉండలేడు. తన ఆలోచన తన నిగ్రహంలో లేకపోతే, తన భావోద్వేగాలు సకారాత్మకంగా లేకపోతే అని చెప్పి, అందుకని ప్రేమను ఎలా పెంచుకోవాలి, ఆలోచనలు ఎప్పుడు కూడా సకారాత్మకంగా ఎలా ఉంచుకోవాలి, మనసును ఎలా నిగ్రహించాలి అనేటువంటి విషయంలో వాళ్ళు పరిశోధన చేసి కనుక్కున్నటువంటి రహస్యాలే మనకు ఒక ఆధ్యాత్మిక విజ్ఞానం పేరిట వచ్చాయి. భగవద్గీతలో కృష్ణ భగవానుని అర్జునుడు అడుగుతాడు, నాకు మనస్సు నిగ్రహంలోకి రావట్లేదు, దీన్ని కంట్రోల్ చేయడం వాయోరివ సుదుష్కరం అంటాడు. అంటే ఏ విధంగా గాలిని మనం మన పిడికిల్లో బంధించలేమో ఆ విధంగా ఈ మనస్సుని నేను నిగ్రహించలేకపోతున్న ఆలోచనలు. అంటే అవును అర్జున, మనస్సును నిగ్రహించడం కష్టమే, బట్ అభ్యాసేనతో వైరాగ్యనచ్చ గృహ్యతే అంటాడు. త్రూ అభ్యాసం ద్వారా, కాన్స్టెంట్ ప్రాక్టీస్ ద్వారా, డిస్పాషన్ వైరాగ్యం ద్వారా నువ్వు నీ మనసును అదుపులో తెచ్చుకోగలుగుతావు. మన మనస్సు ఎంత ఏకాగ్రతను పొందితే మనకు అంత ఆనందం వస్తుంది. కాబట్టి ఈ తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఈ అభ్యసనాలని వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్స్లో మా పిల్లలకి సంస్కారం ఇవ్వండి, ఉత్తమ సంస్కారం ఇవ్వండి, ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దండి అని అడగాలి. మిగతా అన్నీ ఆటోమేటిక్గా తర్వాత వస్తాయి. వాళ్ళు ఐఐటీలకు వెళ్తారు, వాళ్ళు జేఈలు రాస్తారు, వాళ్ళు ఐఏఎంలకు వెళ్తారు, దాని గురించి మీరు చింతించకండి.
వాళ్ళకి సరైనటువంటి సంస్కారం ఇచ్చి సరైనటువంటి విద్యాబుద్ధులు అందించి ఒక మంచి వ్యక్తిగా వాళ్ళని తయారు చేయండి అని వీళ్ళు అడిగితే తప్పకుండా ఆ సంస్కారానికి సంబంధించినటువంటి కాంపోనెంట్ ఏదైతే ఉంటే విద్య ద్వారా ఇవ్వాలో అప్పుడు స్కూల్ మేనేజ్మెంట్స్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. వీళ్ళ నుంచి ఆ యాస్పిరేషన్ లేదనుకోండి, ఆ కోరిక లేదనుకోండి, వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఏదైతే సిలబస్ ఉందో అది చెప్పేసుకుపోతే సరిపోతున్నాడు. కాదు, అక్కడే సమస్య వచ్చేస్తుంది. ఒక మంచి వ్యక్తి కోసం ఒక ప్రేరణ ఇచ్చేటువంటి ఒక జీవితాన్ని వాళ్ళకి పరిచయం చేయండి. వీళ్ళు అడగకపోతే ఎట్లా? ఒక వివేకానంద స్వామి జీవితాన్ని పరిచయం చేయండి వాళ్ళకి. వాడు ఆయన ఎందుకు గొప్పవాడయ్యాడు, ఎలా గొప్పవాడయ్యాడు చెప్పండి. తద్వారా వాళ్ళు ప్రేరణను పొంది స్ఫూర్తిని పొంది వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఆయనకు అనుగుణంగా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు మలుచుకుంటారు వాళ్ళ జీవితాన్ని. మనం చెప్తున్నామా? ఒక ప్రేరణదాయకమైనటువంటి జీవితం గురించి చెప్తున్నామా? మన ఉపనిషత్తుల్లో కానీ మన పురాణాల్లో కానీ మనకి ఎంతమంది గొప్ప వ్యక్తులు జీవిత చరిత్రలు తెలుసుకుంటారు. జీమూతవాహనుడు, దదీచి, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు, సత్యహరిశ్చంద్రుడు ఎలా గొప్పవాడయ్యాడు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, సత్యహరిశ్చంద్రుడు నాటకం చూశాడు ఆయన జీవితంలో చిన్నప్పుడు. ఆ నాటకం చూసి ఆయన సత్యహరిశ్చంద్రుడిని తన రోల్ మోడల్గా ఈయన మా హీరో అని ఆయన ఆదర్శంగా తీసుకొని ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ అనేటువంటి తన ఆదర్శాలుగా తీసుకొని వాటిని ఆచరించేటువంటి ప్రక్రియలో పూర్తి దృష్టి దాని మీద పెట్టి ఒక మహోన్నతమైన వ్యక్తిగా తనను తాను ఆయన మలుచుకోగలిగాడు. అంటే చిన్నప్పుడే గొప్ప ఆదర్శాలు ఇస్తే గొప్ప వ్యక్తుల జీవితాలతో మనం కనుక వాళ్ళని ప్రేరణను ఇవ్వగలిగితే ఎంత గొప్పగా వ్యక్తులు ఎదుగుతారని దానికి అదొక ఉదాహరణే. సో ఆ కాంపోనెంట్ పూర్తిగా తీసేశారు సెక్యులరిజం పేరుతో. ఇవన్నీ మతానికి సంబంధించింది. మన దగ్గర మతం లేదు ఎప్పుడు కూడా. ఆధ్యాత్మిక విజ్ఞానం, సబ్జెక్టివ్ సైన్స్, ఇది మనిషికి సంబంధించిన విజ్ఞానం. మనస్సుని భావోద్వేగాన్ని అదుపులో తెచ్చుకొని మనిషి సమగ్ర వికాసాన్ని పొందడానికి ఉపయోగపడేటువంటి విజ్ఞానం అది. సో ఆ విజ్ఞానం అనేటువంటిది ఇది మతానికి సంబంధించిన ఎప్పుడైతే పక్కన పెట్టేశామో తద్వారా ఇంత అవినీతి పెరగటం, మనిషిని దోచుకోవడానికి ఉపక్రమించడం, తద్వారా అభద్రతాభావం పెరగటం, ఈ అన్ని పరిణామాలకు ఒకే ఒక కారణం, సరి అయిన విద్యను అందించలేకపోయాం. ఇప్పుడు కూడా ఏది సరి అయినటువంటి విద్య అవుతుందన్న దాని మీద వాళ్ళకి స్పష్టత లేదు ఎవరికైతే పాలసీ మేకర్స్కో. కాబట్టి ఈ సంస్కారాన్ని అందించేటువంటి విద్య, గొప్పవాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, స్ఫూర్తిదాయకమైనటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు పిల్లల ముందు మనం నిలబెట్టాలి. తల్లిదండ్రులు కూడా అది కోరుకోవాలి. సంస్కారం ముఖ్యము, మిగతా అన్నీ వస్తాయి, నైపుణ్యాలు వస్తాయి. కాబట్టి నైపుణ్యాలు వచ్చినప్పుడు సంపద వస్తుంది. కానీ అన్నింటికి మూలం సంస్కారం అని వాళ్ళు తెలుసుకోవాలి. ధన్యవాదాలు గురూజీ. మా ప్రేక్షకులకు చక్కగా చెడు అలవాట్ల నుంచి ఎలా దూరంగా ఉండాలో చక్కగా వివరించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు. సో చూశారు కదండి, తల్లిదండ్రులు పిల్లలకి ఎలాంటి మార్గనిర్దేశకాలను చూపిస్తారో అలాగే పిల్లలు నడుచుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి మంచి మార్గాన్ని చూపించాలి. సో చూశారు కదా, గురువుగారు చెప్పిన మాటలు విన్నారు కదా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.